యెస్. యాక్చువల్లీ ఇప్పుడు మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఎక్కువ మంది గిరిజనుల్ని మోసం చేసిన అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ మనం చూస్తూనే ఉన్నాం. యాక్చువల్లీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది 100% జరగాలండి. ఒక దేశం చెందేటప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మనకు ఇన్వెస్టర్స్ అనేటివి ఆ దేశంలో చాలామంది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో గానీ, స్విగ్గీ గానీ, ఓలా, ఊబర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అమెజాన్ ఇవన్నీ కంపెనీస్, వాల్మార్ట్ ఇవన్నీ కూడా ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాయి. ఎందుకు? అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఇండియాకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాయి. అలాగే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క 150,00,00,000 భారతీయులు కూడా ఇన్వెస్టర్స్‌గా రూపు మార్చాలి. కానీ మన హైదరాబాద్‌లో ఇప్పుడు మన ఒక ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ అంటే ఏంటి? దాంట్లో మంగ్లీక పాత్ర ఉందా లేదా అనేది పోలీసులు తేలుస్తున్నారు. ఇలాంటి సెలబ్రిటీస్‌ని ఆసరాగా చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అమాయకపు పేద ప్రజల నుంచి తీసుకుంటే ఆ ఇన్వెస్ట్‌మెంట్ అనేది డెఫినెట్‌గా రేపొద్దున మన ఇండియన్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్ మీద నమ్మకం పోతుంది యాక్చువల్‌గా. ట్రూ ఇన్వెస్ట్‌మెంట్ కోసం. సపోజ్ మన ఇండియన్స్ దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, థాయిలాండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, వియత్నాంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, యూఎస్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్లకు ఇలాంటి కైండ్ ఆఫ్ సెలబ్రిటీ ఇన్వెస్ట్మెంట్ ఏదో హై ప్రొఫైల్ చూపించి వాళ్ళకు అంటే ఇన్వెస్టర్స్కి నమ్మకం ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు 5,00,000 ఉన్నోడు కూడా బిజినెస్ చేయాలని చూస్తారు. బిజినెస్ చేయాలంటే 100% ఇన్వెస్ట్మెంట్ కావాలి. వాళ్ళ నమ్మకాన్ని మనం ఇలాంటి తిక్క కేసులు పెట్టి వాళ్ళు ఇంత అరాచకం చేస్తే నమ్మకం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడర్స్కి కానీ ఇతర దేశాలు ఎస్పెషల్గా చైనాలో అయితే ఏకంగా ఉరిశిక్ష అండి. అంటే ఇక్కడ కూడా డెఫినెట్గా మన దేశంలో కూడా కొన్ని క్రైమ్స్కి ఎస్పెషల్గా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసిన 500 కోట్లు అంటే మాటనండి దాదాపు ఎంతమంది బీద వాళ్ళ రక్తం యాక్చువల్గా 5,00,000 10,00,000 చేసుకున్నా సరే ఓకే. కొన్ని క్రైమ్స్కి మనకు క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఎంబడే రావాలి. యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని చూస్తూనే ఉన్నాము. కొన్ని కేసెస్లో ఇన్వెస్టిగేషన్ కొంచెం ఫాస్ట్గా అంటే వెళ్ళి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వాళ్ళను హ్యాంగ్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా డెఫినెట్గా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కేసులలో ఏదైనా స్కామ్స్ ఉంటే దాంట్లో ఎవడున్నా సెలబ్రిటీ అయ్యా తాత ఎవడున్నా సరే వాళ్ళని ఇమ్మీడియట్గా ఉరితీస్తే ఇట్లాంటి స్కామ్స్ ఇట్లాంటి స్కీమ్స్ కానీ ఇట్లాంటి పాలసీస్ ఇట్లాంటి క్రైమ్స్ ఎవరు చేయరని యాజ్ ఎ లాయర్ ఐఎమ్ సెండింగ్ మై ఒపీనియన్. డెఫినెట్గా మీరందరూ కూడా ఇలాంటి క్రైమ్స్లలో న్యాయం కోసం మనందరం కూడా కలిసికట్టి పోరాడాలి. ప్రతి భారతీయుని కూడా ఒక గుడ్ ఇన్వెస్టర్గా రూపుమాల్పి భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చుకోవాలని విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ.